శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న పోతుగుంట రమేష్ నాయుడు గారు మరియు ఇతర బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీ శ్రీశైలం క్షేత్రం విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆతిథ్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తుందని లంకా దినకర్ తెలిపారు. దేవాలయ పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో వికసిత శ్రీశైలంగా శ్రీశైలం విరజిల్లాలని, భక్తులకి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు సేవలు ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో అందుబాటులోకి రావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున శ్రీశైలానికి విచ్చేస్తున్నారు. ఆ శుభ సందర్భంలో వారికి ఇక్కడ ఘన స్వాగతం పలుకుతూ ఆ యొక్క శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కృప వారికి మరింత శక్తినిచ్చి వికసిత భారత్ వైపు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో స్వర్ణాంధ్ర సిద్ధించేటటువంటి విధంగా ఆ యొక్క దేవదేవీల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,000 పైచీలుగా ఎకరాలను అటవీ భూముల్ని ఈ శ్రీశైలం చుట్టూతా క్రమబద్ధీకరించి దేవాలయ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద, సఖీ స్కీమ్ కింద, వివిధ రకాల పథకాల కింద నిధులు ఇస్తూ ఉన్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు. అదే విధంగా శ్రీశైలంలో కూడా ఆ పరంపర కొనసాగుతుంది. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 16వ తారీఖు ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భం అనంతరం ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వరదలాగా పారేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. భక్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఇవాళ ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్నారో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు గారు, అలాగే వారి బృందం మొత్తం కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి ఆధ్వర్యంలో ఒక మంచి దార్శనికతతోటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా ఒక మంచి స్పిరిచువల్ డెస్టినేషన్గా శ్రీశైలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి పోతుగుంట రమేష్ నాయుడు గారికి, అలాగే ఆయన బృంద సభ్యులు ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు. అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా కీ ర్యాంప్ చిత్రం రూపొందిందని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. సినిమా ఆద్యంతం స్పీడుగా నడుస్తుందని అందుకే ర్యాంప్ అని పెట్టినట్లు తెలిపారు. అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవాళ రేపు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్న చిన్న ఎమోషన్ లేయర్ ఉంటుంది. బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చారు. లేదు సార్, అంటే టైటిల్ ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర అవుతుంది అనేది, అండ్ ఇంకోటి సినిమా కూడా కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. లైవ్ పక్కన పెట్టేసి కార్ మూవీతో కొంచెం డిఫరెంట్గా వచ్చేది. ఇప్పుడు ర్యాంప్ మెసేజ్ ఇస్తున్నారా యూత్, లేదంటే ఉన్న యూత్ బేస్ చేసుకుని ర్యాంప్ అనేది తీసుకొచ్చింది? మెసేజ్ అనేది ఏం లేదు, కానీ ఈ సినిమా ఏదో పెద్ద మెసేజ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అది. బట్ ర్యాంప్ అనేది ఇంతమంది చెప్పింది, ర్యాంప్ అంటే ఎందుకంటే సినిమా వాడి పేరు కుమార్ అబ్బవరం సినిమాలో, ఏ ర్యాంప్ అనేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు ఇందులో. ఏ లేదు సార్, అలా అనుకున్నది
డబుల్ మీనింగ్ ఏముండదు సార్, ఫ్యామిలీ అందరూ కూర్చొని సరదాగా ఉండేది. ఏదో ఒకటి రెండు ఉంటాయి సార్, మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు కొడుకుని తిడతారు కదా సార్, ఏదో చిన్న మాట్లాడదు సరదా, అంత ఇబ్బందికరమైనది ఏముంటుంది సార్ కే ర్యాంప్ అంటే అది మ్యాన్షన్ వస్తుంది సార్, మ్యాన్షన్ వస్తుంది. జై బాలయ్య సార్ సార్ అంటే దీపావళికి ఎందుకు ప్లాన్ చేశారండి? లేదు పండగ సినిమా సార్, ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు 10 టికెట్లు దిగాయి అనుకోండి సార్ లాస్ట్ ఇయర్ కూడా అది సినిమా బాగా నచ్చి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే మీరు అప్పుడు కిరణ్ ర్యాంప్ అనుకోవచ్చు సార్. అంటే యాక్చువల్ గా మీరు కే అనే సెంటిమెంట్ గా తీసుకెళ్తున్నారు. కారం ర్యాంప్ అనుకోవచ్చు. దీంట్లో ముఖ్యమైన సార్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఆర్కి నడపడం తర్వాత నేను సాయి గారు యాక్ట్ చేస్తాను. 4 years తర్వాత మళ్ళీ మంచి స్క్రిప్ట్తో రావాలి అని చెప్పి వెయిట్ చేసి వచ్చాం. అది వెరీ హ్యాపీ, చాలా బాగా వర్కౌట్ అయింది. నరేష్ గారు చేస్తున్నారు, కామనా జట్మాలి గారు, విమలారామన్ గారు, అజయ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు అని ఆయన చేస్తున్నారు. చాలా మంది వెంకటేశ్వర కిషోర్ అన్న మా ఎస్ఆర్కి అనుకోండి డైరెక్టర్ చేస్తున్నాడు, ఒక యాక్టింగ్ చేస్తున్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు సార్. మా ఫ్రెండ్ అనన్య అని ఒక అబ్బాయి చేశారు. అందరూ వెరీ హ్యాపీ ఉంటారు. సో గోదావరి కరోడ్ కింద కనిపిస్తారు కదా, దాంట్లో యాస కూడా గోదావరిలో ఉంటుంది. సో ఇందులో గోదావరి యాస ఏమన్నా యూజ్ చేస్తాం, గోదావరి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటుంది? దీంట్లో గోదావరి బ్యాక్గ్రౌండ్ అయితే ఏముంటుంది సార్, నెక్స్ట్ సినిమా మొత్తం గోదావరి చెన్నైలో వస్తాయి సార్ లుంగితో ఉన్నారు, మాస్ లుక్ ఏదైనా కిక్ ఉంటుందా సినిమా? మామూలు తీసుకుంటా సార్, మొత్తం మాసే. ఓపెనింగ్ బాలయ్య గారు సాంగ్ ఎంకరేజ్ ఉంటుంది. మీకే ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమా సార్ ఇది అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ ఆల్రెడీ షూట్ చేశాం సార్. దాని తర్వాత ఉగాది రోజు అని ఒకటి అది స్టార్ట్ అవుతుంది. ఇంకొక 4 సినిమాలు కమిట్ అయినాయి సార్. ఇంకా 2 yearly ఇప్పుడే చెప్పాను. బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ సార్, ఒక 5 సినిమాలు అవుతుంది. మీకు డ్రీమ్ రోల్ అని ఇది చేస్తే బాగుంటుంది, ఒక స్టాంప్ పడేలాంటిది ఏదైనా ఉందా చేయదు? అలా అయితే ఏం లేదు సార్, ప్రస్తుతానికి అది చేసుకుంటా వెళ్తున్నాను. బట్ ఎప్పటికైనా ఘటోద్గజుడు అలాంటి సినిమాలు అలాంటివి చెయ్యాలి అని చెప్పి అలాంటివి చేయాలి. బట్ ఇంకా టైం పడుతుంది.